లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ప్రమాదంలో గాయపడ్డ తన చిన్ననాటి స్నేహితుడి భార్యను పరామర్శించడానికి వెళ్లిన ఓ కుటుంబం లారీ డ్రైవర్ రూపంలో ఉన్న మృత్యువు చేత చిక్కింది. బైక్లో వెళ్తున్న కుటుంబాన్ని వెనక నుంచి ఢీకొట్టిన ఓ కంటైనర్ లారీ మాటల కందని మహా విషాదానికి ఊపిరిపోసింది. ఇంతకీ ఏమైంది? ఈ దుర్ఘటన ఎక్కడ జరిగింది? ఇదిగో ఈ చిత్రంలో మనం చూస్తున్న ఈ భార్యాభర్తల పేర్లు సాగి బుల్లెబ్బాయ్, లావణ్య. ఈ పక్కన ఉన్న ఈ చిన్నారి పేరు హర్షిత. ఈ దంపతులకు సిద్ధేశ్వర్ అనే 4 ఏళ్ల కొడుకు కూడా ఉన్నారు. కాకినాడ జిల్లా కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన ఈ కుటుంబం హైదరాబాద్ ఉప్పల్లో నివసిస్తోంది. టిఫిన్ బండి పెట్టుకుని జీవితం వెల్లదీస్తోంది. ఆదివారం మధ్యాహ్నం బుల్లెబ్బాయ్ తన కుటుంబంతో కలిసి తన యాక్సిడెంట్లో గాయాల పాలైన తన స్నేహితుడి భార్యను పరామర్శించడానికి మేడ్చల్ మండలం ఎల్లంపేటకు బయలుదేరింది. ద్విచక్ర వాహనంలో మేడ్చల్ చెక్పోస్ట్ దగ్గరకు చేరుకున్న బుల్లెబ్బాయ్ అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న కారణంతో తన వాహనాన్ని మెల్లగా నడుపుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో కన్ను మిన్ను కానకుండా డ్రైవ్ చేస్తూ ఓ డ్రైవర్ నడుపుతున్న కంటైనర్ లారీ వీరి బైక్ను వేగంగా వెనక నుంచి ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో బుల్లబ్బాయ్, లావణ్య, చిన్నారి హర్షితల మీద లారీ టైర్లు ఎక్కడంతో వారు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సిద్ధేశ్వర్ కాలు మీద టైర్లు ఎక్కడంతో అది నుజునుజైంది. ఈ ప్రమాదానికి గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఆ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిద్ధేశ్వర్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతుంది. లారీ డ్రైవర్ పరారయ్యాడు. నగరంలో నగర పరిసరాలలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ల కారణంగా ఎన్నో ప్రాణాలు బలిపీఠం ఎక్కుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లి క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరేదాకా నమ్మకం లేని పరిస్థితుల్లో నగరంలోనూ శివారు ప్రాంతాలలోనూ ప్రజలు పడిపోయారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నిర్లక్ష్యం పారదోలేందుకు పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది తేలాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.